అంటే నేను అనేది ఏంటంటే మీరు ఇప్పుడు చెప్పారండి ఎన్నికల కమిషన్ పరిధిలోకి కొన్ని పవర్స్ తీసుకెళ్లాలనేటువంటిది నేను యాంటీ డిఫెక్షన్ లా గురించి చెప్పాను. అదేవిధంగా ఆయా రాజకీయ పార్టీల వ్యవహారాలు కూడా ఎన్నికల కమిషన్లోకి వెళ్లాల్సిన అవసరం కూడా ఉందంటారా? దానికి ఏకాభిప్రాయం కావాలండి. ఇప్పుడు ఏకాభిప్రాయం లేకుండా ఎవరు చేయగలుగుతారు? రాజ్యాంగాన్ని మార్చాలా? రాజ్యాంగాన్ని మార్చాలంటారా? సో ఇప్పట్లో అది సాధ్యం కాదు. బీజేపీ ఒప్పుకుంటుందా? ఒప్పుకునే వాళ్ళ పేరు చెప్పండి సార్. మళ్ళీ ఒక్కసారి మనం రాష్ట్ర రాజకీయాలకు వద్దాం. అంటే మీరు ఎన్టీ రామారావు గారు కూడా చాలా సన్నిహితులుగా ఉండేవారు. మొదట వ్యతిరేకించారు. నాదెండ్ల భాస్కరరావు గారు వాళ్ళని తొలగించిన తర్వాత రామ్లాల్ గారి సహాయంతో సిద్ధాంత పరంగా ఆయన సమర్థించాను నేను. అందువల్ల నన్ను ఎక్కువ నమ్మేవాడు ఆయన. ఎందుకంటే నన్ను వ్యతిరేకించేవాడు కూడా నేను అడగకుండానే సహాయం చేస్తున్నాడు ఏంటని. మీ సలహాలు సూచనలు పాటించేవారా? చాలా వరకు చాలా విలువ ఇచ్చేవారు. నేను అంతవరకు కృతజ్ఞత. ఆయనలో నచ్చిన గుణం ఏంటండి మీకు? వారిలో అబద్ధం చెప్పండి, లంచుకొనితనం లేదు. కానీ ఒక ఫ్యూడల్ అహంభావం ఉండేది. తర్వాత ఈ ముఖస్థుతి పరులు అంటే నమ్మేవాడు, కాలు పట్టుకునేవాడిని నమ్మేవాడు. సో రాజశేఖర రెడ్డి గారిలో మీకు నచ్చిన గుణం? ఆయన నమ్మిన వ్యక్తులను ఎంత దూరమైన కాపాడేవాడు, మంచెడు లేకుండా కాపాడేవాడు. లాయల్టీ ఆయన చూపెట్టేవాడు. అందుకని ఆయనకు వర్కర్లు కూడా ఆయనకు లాయల్గా ఉన్నారు. తర్వాత పట్టుదల. మూడవది తన శారీరక ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే విషయంలో చాలా గొప్ప దృష్టాంతమైన ఆదర్శం చెప్పాలంటే. మరి కష్టజీవి కూడా. దాంతోపాటు కొన్ని బలహీనతలు ఉండడం సహజం. కానీ అధికారంలో రావాలనేటువంటి సంకల్ప శక్తి అతనిలో ఉంది.